ఈ నెల 29న హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ముట్టడిస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాంత్ పిలుపునిచ్చారు. సమావేశం ఎందుకంటే ఈ నెల 29న పెద్ద ఎత్తున కూడా 29వ తారీఖున ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5,000 కోట్ల 700 స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రిమెంట్ పెండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా కూడా గురుకులాలకు సంబంధించింది అలాగే హాస్టల్ సంబంధించింది విద్యార్థులకు ఇప్పటి వరకు మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో విద్యార్థులు తీవ్రమైన అన్యాయాలను ఎదుర్కొన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి ఈ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యను పరిష్కరించారని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు విద్యారంగం పైన ఏ ఒక్క రోజు కూడా నోరు మెదిపిన పాపనం పేలేదు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. అంతేకాకుండా ఏదైతే పెండింగ్ లో 5,000 కోట్ల దాకా 5,000 కోట్ల పైన